ఇదం నాదం గ్రూప్లో సంగీతానికి సంబంధించినటువంటి విషయాలే మాట్లాడుకుంటే బాగుంటుంది అనే లక్ష్యంతో బహుశా ఈ సమూహాన్ని ఏర్పాటు చేసి ఉంటారు. మనం సాధారణంగా సంగీతం నేర్చుకునేటటువంటి సమయంలో పిల్లలు సరళీ స్వరాల దగ్గర నుంచి ప్రారంభించి జంట స్వరాలు, దాటు స్వరాలు, ఆ తర్వాత అలంకారాలు, బుల్లి బుల్లి స్వరజితులు, స్వరపల్లవులు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయి వర్ణాలు నేర్చుకుంటాం. ఆ వర్ణాలకి పేరు తానవర్ణాలు అంటారు. అంటే తానం పాడడానికి తగినటువంటి వర్ణాలు. అంటే ఆ వర్ణాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత తానం కూడా పాడేయచ్చు. అనంత తానం అంటే మరో మాట అనంత, రాగం తానం పల్లవి అంటుంటారే అలాగా. ఈ తానం పాడగలిగే శక్తి ఈ వర్ణాలు ఇస్తాయి. వర్ణాలు బాగా క్షుణ్ణంగా సాధన చేసిన తర్వాత తప్ప కీర్తనలు లేదా కృతులు పాడేటటువంటి అర్హత కలగదు. మీరు ఒక్కొక్క విషయం చెప్తాను మీకు. ఈ గ్రూపులో సంగీత విద్వాంసులు ఉన్నారు, రసికులు ఉన్నారు, రసజ్ఞులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. అందరికీ తెలిసినటువంటి సత్యం ఏమిటంటే వర్ణాలు సాధన చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వర్ణాలు బాగా సాధన చేసిన తర్వాత స్థాయి కీర్తనలే. కీర్తనలో పాడగలిగే స్థాయి రావాలంటే వర్ణాలు బాగా రావాలి. శ్రీరాగంలో వర్ణం, అభోగి రాగంలో వర్ణం, శంకరాభరణుల రాగంలో వర్ణం, తోడి రాగంలో వర్ణం, కాంభోజి రాగంలో వర్ణం. ఈ వర్ణాలు సంగీతం నేర్చుకునే విద్యార్థులు పాడతారు, మామూలుగా పాడే విద్వాంసులు పాడతారు, మహావిద్వాంసులు కూడా పాడతారు అవే వర్ణాలు. మహావిద్వాంసులు పాడేటటువంటివి అవే వర్ణాలు పాడుతుంటే విద్యార్థులు పాడుతున్నట్టుగా ఉంటాయా? మామూలుగా విద్వాంసులు ఇతర విద్వాంసులు పాడినట్టుగా ఉంటాయా వర్ణాలు? వర్ణం బాలమురళీకృష్ణ గారు పాడతారు, మనం నేర్చుకున్న వర్ణమే. వసంత కుమార్ గారు పాడారు, సుబ్బలక్ష్మి గారు పాడారు, ఇంకా పెద్ద విద్వాంసులు పాడతారు. మరి వారి పాడడానికి మనకి పాడడానికి తేడా లేదు ఉందా అనే అనుమానం వస్తే క్షుణ్ణంగా సంగీతం ఎలా నేర్చుకోవాలో తెలిసిపోతుంది. అదొక్కటే రహస్యం. నే పాడిన వర్ణమే ఆయన పాడారు అని పరమధైర్యంతో ఇంటికి వచ్చేయడం కాకుండా, నేను నేర్చుకున్న వర్ణం ఆ మహావిద్వాంసుడు ఇంత గొప్పగా పాడేదేమిటి, నాకు ఆయనకి ఏమిటి తేడా అని ఒక్కసారి ఆత్మపరీక్ష చేసుకుంటే సంగీతంలో ఒక 40% ముందుకు వెళ్ళిపోవచ్చు.